ఓం దివాకరం దీప్తిసహస్రరశ్మిం తేజోమయం జగతః కర్మసాక్షిం అంశుంబానం సూర్యమాదిత్యం గ్రహాణాం రవిం సదా శరణమహం ప్రపద్యే. ఓం దివాకరాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం సర్వసాక్షిణీ నమః. త్రిమూర్త్యాత్మకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష సాక్షి దేవుడు. దేవుడు ఉన్నాడా అని అడిగేటువంటి వాడికి సూర్యుడు దేవుడు. సూర్యుడే పెద్ద సాక్షి. సూర్యుడు లేకుంటే చచ్చూరుకుంటావు. మొత్తం ప్రపంచమంతా శ్మశానంగా మారిపోతుంది. క్షణాల మీద, నిమిషాల మీద కాదు. సూర్యుడు పితామహ కారకుడు, సర్వత్ర దేవాది దేవుడు, మూలం. కొన్ని కోట్ల సంవత్సరాలకు ప్రతీక. కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు ఉన్నాడు. సూర్యునికి జాతి, భాష, పద్ధతి లేదు. కానీ మంత్రంలో రాజు క్షత్రియుడు అని ఉంది. అంటే సూర్యుడు రాజు, సూర్యవంశపు రాజుయే రాముడు, అయోధ్యాధిప, హరిశ్చంద్రుడు, దిలీపుడు, సాగరుడు అందరూ కూడా సూర్యవంశరాజులే. అంటే సూర్యుడు ఎంతటి వాడు? యుగ యుగాంతరాల వాడు. అట్టి సూర్యునికి సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం భాస్కరాదిత్యం. ఆరోగ్యం ఇచ్చేది సూర్యుడు, ఆనందం ఇచ్చేది సూర్యుడు. భార్యాభర్తలకు లైంగిక సేవనలో ఆలోచన ఇచ్చేది సూర్యుడు, బిడ్డల్ని పుట్టించేది సూర్యుడు. ప్రకృతి నియమాలను, ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు సృష్టి కార్యక్రమంలో ఆశీర్వదించి పరిపూర్ణంగా శక్తినిచ్చేది సూర్యుడు. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. చంద్రుడు లేకపోతే మనస్సు లేదు. నక్షత్రం లేకపోతే సర్వం లేదు. సకలం వచ్చు, సకలం బొచ్చు. ఏమరా ఇలా మాట్లాడుతున్నాడే సుధాకర్ స్వామీజీని అనుకోండిరా. సకలం వచ్చు, సకలం బొచ్చు. ఏమి నిజమురా? మిడిమిడి జ్ఞానంతో అర్థమైన దేవుడు లేదు, ధర్మం లేదు, పద్ధతి లేదు, నీతి నిజాయితీ లేదని ఉచితాల మీద రాజులు మంత్రులు అంతా పీకే ఒడ్డేస్తూ ఉంటే అర్థమైన సకలం వచ్చా, సకలం బొచ్చా. మీకే పరీక్ష. ఏమిరా గురువుగారు ఈ మాట మాట్లాడినాడే అనుకుంటే అర్థమైన అన్ని పరీక్షలేనా? ఆయుస్సు, ఆరోగ్యం ఎవరి సొత్తు? ఈశ్వరుని సొత్తు. ఈశ్వరుడు ఎవరి సొత్తు? అందరికీ సొత్తు. అందరి తొత్తులు పడిపోవాలి కాళ్ళ మీద. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగాని. సూర్యునికి నమస్కారం పెట్టండి. మంత్రం దివాకరం దీప్తి సహస్రరశ్మిం తేజోమయం జగతః కర్మసాక్షిం అంశుంబానం సూర్యమాదిత్యం గ్రహాణాం రవిం సదా శరణమహం ప్రపద్యే. సూర్యుడు ప్రథమదేవుడు. సూర్యునికి నమస్కారం పెట్టండి. మీ పితృవులు, మీ పితామహులు అంటే నీ తండ్రిని కన్న తండ్రి, మీ తాత ముత్తాతల యొక్క డిఎన్ఏ అర్థమైన సూర్యుడి నుంచి నీకు అవలంబించి ఉంటుంది. ఆలాపిస్తే అదృష్టాన్ని మీరు వరిస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టం అనేది ఉంటే అర్థమైన మీకు బతుకు, మీ జన్మకు సార్థకత ఉంటుంది. రాజైనా, మంత్రైనా, పేదవాడైనా. అంటే పల్లకీలో ఊరేగేవాడు ఉంటే పల్లకీ మోసేవాళ్ళు కూడా ఉండాలి కదా. పల్లకీ మోసేవాళ్ళు లేకుండా పల్లకీలో ఊరేగేవాడు ఎలా ఉంటాడ్రా? దేవదేవరమ్ము కావు మయ్యమమ్ము రోకలేనివాడు పోక చెయ్యలేడు హెచ్చు కార్య బుద్ధి. తక్కువగా ఆలోచించద్దురా అని పాటగా పాడుకుందాం, మంత్రంగా చెప్పుకుందాం. దేవదేవరమ్ము కావుమయ్యమమ్ము రోకలేనివాడు పోక చెయ్యలేడు. అంటే రూపాయి లేకపోతే వాడు ఎందుకు పనికిరాడా? ఏయ్ ఖబర్దార్. రూపాయి పాపాయి మొత్తం మా మంత్ర సాధనలో వచ్చేస్తుంది. రా అంటే పాపాలు వస్తాయి, రా అంటే రూపాయలు వస్తాయి, రా అంటే అధికారులు వస్తారు. కాబట్టి అన్నిటికీ రమ్మనేవాడు, పొమ్మనేవాడు సూర్యుడు. సూర్యాస్తమయంలో చచ్చూరుకుంటుంది ప్రపంచం యుగ యుగాంతరాలుగా. అసలు మన క్యాలెండర్లు పెట్టుకోవడం కాదురా, డేటా బయోటటా చెప్పడం కాదురా. సూర్యుని గురించి అవలోకన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యంగా బతకండి. భారద్వాజ ఆశ్రమం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ధర్మ భిక్షకుని. భిక్ష పెట్టండి. భిక్షాపాత్ర నంబర్ 9343797339 9343797339 నెంబర్కి భిక్షం పెట్టి ఆయస్సును, ఆరోగ్యాన్ని పొందండి. రాజులు, మహారాజులు కూడా పరమేశ్వరుని యొక్క కృపను పాత్రులు కండి. ఆ కృపను సంపాదించండి. అది భక్తితో వస్తుంది. యుక్తులు, కుయుక్తులు, కుచేష్టలతో రాదుగాక రాదు. హర హర మహాదేవ శంభో. మేము చెప్పేది వేదం, మేము చెప్పేది ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు అవలంబించు, ఆ ధర్మం నిన్ను సదా రక్షిస్తుంది. కాశీ స్వామి అందరికీ కూడా ఆశీర్వాదాలతో. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్. శుభం పోయేస్తున్నాయి.